ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మందరికి ప్రసాదించి మందరి జీవితాల్లో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని గొప్ప మాటలు ఈ ఉదయకాలపు ఆదివారం సంఘ కొడుకులు కూడుకుని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు, వందనాలు తండ్రి. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధాత్మశాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మశాన్ని ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మశాన్ని దయచేయండి తండ్రి. మనసు సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకో కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక గొప్ప అతి ప్రాముఖ్యమైన సంగతిని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ఇప్పుడు మొదటి వారు మొదటి స్థానంలోనే ఉన్నారా? ఇప్పుడు మొదటి వారు మొదటి స్థానంలోనే ఉన్నారా? చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కనుమరుగైపోతున్న ఈ దినాలలో ఇంత విరివిగా గొప్ప సంగతులు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అంటే మనము దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే సత్యవాక్యము కనుమరుగైపోతున్న ఈ దినాల్లో ఇన్ని గొప్ప సంగతులు, ఇన్ని సత్యపు మాటలు దేవుడు ఎన్నో అంశాల ద్వారా విరివిగా మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకు అంటే మనని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అనేది, మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథము ఒకవేళ ముద్రించకపోయి ఉంటే, అసలు దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇవ్వకపోయి ఉంటే మనకి దేవుడు ఎవరో తెలియకపోయేది. ఎందుకంటే ఆ కాలంలో బైబిల్ని ఎలా రాశారో తెలుసా అండి? ఆకుల మీద, అలముల మీద, చర్మపు కాగితాల మీద, బెరడుల మీద రాశారు. అర్థముందండి? అలాంటి ఎంతో క్లిష్టతరంగా వాటి మీద రాసి వాటన్నిటిని ఒక దగ్గరగా చేర్చి ఈరోజు బైబిల్ గ్రంథంగా, ఒక పుస్తకంగా, పరిశుద్ధ గ్రంథంగా మన చేతిలోకి వచ్చింది. కాబట్టే మనకి దేవుడెవరో తెలుస్తుంది. దేవుడు అంటే ఎవరు, ఆయన ఎంత శక్తివంతుడో మనకి తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ బైబిలే లేకపోతే అసలు దేవుడు మనకు తెలియకపోయేది. అంటే దేవుడు బైబిల్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే దేవుని మనసులోని మాటలు మనకి నేర్పించాలనుకున్నాడు. ఇందులో ఉన్న అక్షరాలు కావివి, ఈ అక్షరం అనుకోవద్దు. ఇది బైబిల్ గ్రంథంలోని అక్షరాలలో దేవుని మనసున్నది. ఆయన మనసులోని మాటలే మనకు బైబిల్ గ్రంథంగా చేసి మనకిచ్చాడు. ఎందుకు? అవి బాగా చదువుకోవాలి. దేవుని బిడ్డలారా, శరీరానికి
శరీరం పుష్టిగా ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా శరీరానికి ఏం కావాలి? న్యూట్రిషన్ ఫుడ్ కావాలి. అంటే ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహారము శరీరానికి అవసరం. మరి ఆత్మ బలంగా ఉండాలంటే మనము వాక్యాన్ని అనుభవించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారంగా బ్రతకాలి. అందుకే దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏది చెప్పినా, దేవుడు ఏది మాట్లాడినా అది ఖచ్చితంగా మనకు మేలే జరుగుతుంది. దేవుని చేతిలో ఆరోగ్యం ఉన్నది, ఆయుష్కాలం ఉన్నదండి. మన ఆరోగ్యం, ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉన్నది? ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేతిలో ఉన్నది అయినప్పటికీ దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి, ఎంతగానో ప్రేమించి, ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని పరలోకము చేర్చడానికి ఎన్నో రకాలుగా దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనము కుటుంబాలుగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కని వాళ్ళని పెంచి పోషించి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ విడిచివెచ్చిన పరలోకాన్ని మనం వెతుకుతూ ఉండాలి. అర్థమున్న దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేసుకుంటూనే మనము మన లోకం ఇది కాదని, ఇక్కడ మనం ఉండడానికి రాలేదని, విడిచివెచ్చిన పరలోకం మనం వెళ్ళాలని దానికోసం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందండి? అంటే ఇవే పరలోకం విషయంలో మాత్రం ఎప్పుడు మనము ప్లాను, ఆలోచన కలిగి ఉండాలి. కానీ మనుష్యుడు ఎలాంటి వాడంటే అసలు పరలోకం వెళ్ళడం అనే విషయాన్ని మర్చిపోతాడు, మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకంటే లోకాన్ని నింపేసుకున్నాడు. లోకాన్ని నింపేసుకున్న తర్వాత ఇక దేవుని మాటలకు చోటేది? ఇప్పుడు ఈ బాటిల్ ఉన్నదండి, ఈ బాటిల్లో సుమారు ఒక 50% అయిపోయింది కాబట్టి ఈ బాటిల్లో మనం నీళ్లు నింపితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీళ్లు నింపవచ్చు. ఇదే ఫుల్గా ఉందనుకోండి, ఏం నింపుతామండి? అంటే మనుషులు లోకాన్ని నింపేసుకున్నారు. మొత్తం లోకాన్ని నింపుకున్న తర్వాత దేవుని మాటలు ఎక్కవండి, దేవుని మాటలు ఎక్కవు. ఎందుకంటే ఖాళీగా ఉంచాలి, ఖాళీగా ఉంచుకోవాలి. మనం మొత్తం లోకాన్ని నింపేసుకొని ఇక్కడ ఏమైనా శాశ్వతంగా ఉంటామా? కాదు కదా. కానీ మనిషి అనేవాడు ఎలా అనుకుంటున్నాడంటే చనిపోయిన తర్వాత పరలోకం చూసుకోవచ్చులే, ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాడు? చనిపోయిన తర్వాత చూడడానికి ఏముండదు, పరలోకం వెళ్ళడానికి ఇప్పుడే చూసుకోవాలి, ఇప్పుడే జాగ్రత్త పడాలి మనిషి. కానీ దేవుని బిడ్డలారా, మనిషి ఎలాంటి వాడంటే మొదట లోకం అంటాడు, తర్వాత దేవుడు అంటాడు. కానీ దేవుడు వేరు, లోకం వేరు. దేవుడు వేరు, లోకం వేరు. దేవుడు పరలోకంలో ఉన్న మన కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి పంపించారండి. ఒక విషయం మనం ఆలోచిస్తే, ఈ భూమి మీదకి పుట్టిన మనుషుల్లో, ఈ భూమి మీదకి పుట్టిన మనుషుల్లో ఈరోజు వరకు 100%, 100% భూమి మీద పుట్టి దేవుని చిత్తార్చన నెరవేర్చిన వారు ఎవరున్నారంటే ఒక యేసు ప్రభు మాత్రమే. అర్థమవుతుందండి? భూమి మీద మనకులాగా పుట్టి, భూమి మీద మనకులాగా బ్రతికి, ప్రభువారికి కష్టాలు ఉన్నాయి, ప్రభువారికి శ్రమలు ఉన్నాయి, ప్రభువారికి హింసలు ఉన్నాయి, ప్రభువారికి ఆకలి దప్పులు ఉన్నాయి, ప్రభువారికి తల్లి తండ్రి ఉన్నారు, ప్రభువారికి చెల్లెలు తమ్ములు ఉన్నారు. అయినప్పటికీ 100% దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోకం వెళ్ళాలనే ఆలోచనతో బతికాడు. అంటే దాని అర్థం ఏంటి? లోకాన్ని మనసులోకి తీసుకోలేదు, లోకాన్ని మనసులోకి తీసుకోలేదు. కానీ మనం ఎలాగున్నామంటే రెండు కావాలంటున్నాం. మనం ఎలాగున్నాము? నాకు లోకము కావాలి, దేవుడు కావాలి, నాకు లోకము కావాలి, దేవుడు కావాలంటున్నాం. అందుకే 100% దేవుని చిత్తాన్ని నెరవేర్చిన మన ప్రభు ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువారు ఏది మాట్లాడినా చాలా లోతుగా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది, అది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు లాంటి బోధకుడు ఉండరండి ఎవరు కూడా. యేసు ప్రభు లాంటి బోధకుడు, యేసు ప్రభు లాంటి గురువు ఉండడు. అందుకే ఎవరు కూడా గురువు అని పిలిపించుకోవద్దు అంటాడు యేసుప్రభువే.
మీరు ఎవరు కూడా గురువుని పిలిపించుకోవద్దు, మీరు ఎవరు కూడా బోధకుడిని పిలిపించుకోవద్దు. ఎందుకంటే ఆ 100% అర్హతలు కలిగిన యేసు ప్రభు చెప్తున్న ఒక మంచి మాట మనం బైబిల్లోకి వెళ్ళి చదివితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం జాగ్రత్తగా చదివితే, కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి. కాబట్టి చూడండి ఏమన్నాడు యేసుప్రభు వారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకమన్నాడు. ఆలోచించాలి, ప్రభువారు ఏది చెప్పినా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏమన్నాడు, మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకమన్నాడు. ఎందుకు మొదట అన్నాడు ఆలోచించారా? మొదటనే ఎందుకు ప్రయోగించాడు యేసుప్రభు వారు అంటే, మనిషి అనేవాడు దేవుణ్ణి ఆఖరికి పడేశాడు, లోకాన్ని మొదటికి చేసేశాడు. అర్థమున్న దేవుని బిడ్డలారా, యేసుప్రభు చెప్పిన మాట మొదట 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 నీతిని రాజ్యాన్ని అంటే మొదట నీతి కోసము రాజ్యం కోసము దేవుని కోసం మీరు బ్రతికి అంటే నా యేసు ప్రభు భూమి మీదికి దిగి వచ్చింది నన్ను ఆ రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆ నీతికి, ఆ పరలోకం తీసుకెళ్ళడానికి అనేది మొదట ఉండాలి మనిషికి, క్రైస్తవులకి. కానీ మనం ఎలాగున్నామంటే మొదట లోకాన్ని తెచ్చేసుకున్నాము, లోకమంతా నింపుకున్నాము, తర్వాత దేవుడు అంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట అండి, ఇది నేను చెప్తున్న మాట కాదు కదా. మీరు చదవమ్మా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా ఏం వెతకాలట, దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలట. మనము నేను ఇలా చెప్పగానే మీరు ఎంత తలలో ఇలా ఊగించి అవును నిజమే అన్నట్టుగా తలలోపు వెళ్ళిపోతారు. కానీ నిజంగా మీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఉందా? ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన మాట ఇది క్రమం, ఇది క్రమం అండి. ఒక క్రమం, ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది, ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. మనము భోజనము చేసే సమయంలో కారముతో కూడిన కూరని ముందు తింటాం తప్ప పెరుగన్న ముందు తినమండి. ఎందుకు? ముందు కారముతో, అది చికెన్ అయినా మటన్ అయినా ఏది కూరగాయలైనా పప్పు అయినా ముందుగా కారంతో తిన్న తర్వాత ఆ కారాన్ని చల్లబరచడానికి పెరుగన్నం తింటాం, మజ్జిగన్నం తింటాం. ఇది క్రమం. ఇది ఉదయం లేవగానే మనము బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఇది క్రమం. ఇది అవునా కదా? ఇది క్రమమే కదా. ఇలాగే యేసు ప్రభు చెప్తున్న క్రమం ఏంటి అంటే, మొదట మీరు దేవునికి స్థానం ఇవ్వాలి. కానీ మనిషి అనేవాడు ఎలా తయారైపోయాడు అంటే, మొదట దేనికి స్థానం ఇచ్చాడు? ఇప్పుడు మనిషి జీవితంలో, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మొదట దేనికి స్థానం ఉంది అంటే, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, మరి పిల్లలు, వాళ్ళ చదువులు. ఇక నేను పరములేదు కంఫర్ట్గా ఉన్నానంటే అప్పుడు దేవుడు. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? మొదట స్థానము దేవునికి కావాలి. అందుకే దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన మాట నిజంగా క్రైస్తవులు లోకమంతా ఇది పాటించుంటే లోకం ఎంతో బాగుండేదండి, ఎంతో బాగుంటుంది. మీరు అనొచ్చు, మరి మొదటి స్థానము అంత దేవునికే ఇస్తే మేము ఎలా బ్రతకాలండి, మేము ఎలా జీవించాలండి అని అనవచ్చు. అక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడ. అక్కడ చెప్పేశాడు కదా, నువ్వు ముందు చేయవలసిన పని నీ జీవితంలో నువ్వు నీ పరలోకం చూసుకోవాలి, పరలోకం వెతకాలి. ఆ పరలోకం వెళ్ళే విధంగా నువ్వు ప్లాన్ చేసుకుంటూ నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తే మిగతా అన్ని అనుగ్రహించబడతాయని ఈ మాటని క్రైస్తవుల లోకం పక్కకి పెట్టింది. కాబట్టి ఈ రోజు లోకం ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నదండి. ఎందుకంటే దేవుని మాటను పక్కకి పెడితే మనం బాగుపడం. ఎందుకంటే యేసు ప్రభు ఏది చెప్పినా ఆ ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మీరు చేస్తునండి, ఆ మాటలు ఎంతో మేలున్నది, ఎంతో మేలున్నది, ఎంతో ప్రయోజనకరం ఉన్నది మనకి. అర్థముంది దేవుని బిడ్డలారా, మీరు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలంటే మొదటి స్థానము దేవుడు, తర్వాతనే మిగతాయన్నీ. కానీ మనము అటు లోకము
ఇటు దేవుడు. నాకు లోకము కావాలి, నాకు దేవుడు కావాలి. దేవుడు అంటున్నాడు నీకు లోకమొద్దు, నువ్వు దేవుడే కావాలి నీకు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడైనా బ్రతికిన 33 సంవత్సరాల జీవితంలో ఎక్కడైనా లోకాన్ని మనసులోకి తెచ్చుకున్నాడా? ఆలోచించండి. అలాగని ప్రభువారు బ్రతకలేదా? ప్రభువారు జీవించలేదా? ప్రభువారు భోజనం చేయలేదా? ఆలోచించండి. ఎందుకంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తే, మొదటి స్థానము దేవునికి ఇస్తే, నీ జీవితంలో నీ కుటుంబంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తే మిగతా అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని దేవుని మాట మీద నమ్మకం లేదా? దేవుని మాట నమ్మవా? నమ్మకపోతే నువ్వు కూడా లోకస్తునిగా ఉన్నట్టే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన మాటలో మనకు మేలున్నది, మనకు ప్రయోజనకరమైన, మనకది లాభకరమైన మాట అది. కానీ మనం ఏం చేస్తాము? లోకానికి మొదటి స్థానం ఇస్తున్నాము, దేవునికి తర్వాత స్థానం ఇస్తున్నాము. మీరు పరిశోధన చేసుకోండి, మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, నిజంగా మొదటి స్థానం మీ జీవితంలో ఉన్నదా లేదా పరిశీలన చేసుకోండి. ఎందుకంటే రోజు రోజుకి మనము వాక్యాన్ని అనుభవిస్తూ, వాక్యంలో ఎదుగుతూ, దేవునికి మొదటి స్థానం ఇస్తూ మన పరలోక జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి కదా. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. ఎందుకంటే యేసు ప్రభువు మొదట నాకు ఎందుకు కావాలన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకయ్యా నీకు మొదటి స్థానం ఎందుకు? ఎందుకు ప్రభువా మాకు మొదట నీతిని, రాజ్యాన్ని వెతకమన్నావు, లోకం వద్దంటున్నావు, ఎందుకు ప్రభువా అని మనం ప్రభువారిని అడిగితే ప్రభువారు చెప్తున్న మాట ఒక్కోసారి చూడండి. మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఏందట? ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. మీకు అర్థం కావడానికి, కొంతమంది చెల్లెమ్మలు, అక్కయ్యలు, అమ్మలు పాపము కుటుంబ పోషణ కోసం ఇండ్లలో పనిచేస్తూ ఉంటారండి. ఇండ్లలో బాసాన్లు దోముతూ ఉంటారు, డిష్లు కడుగుతూ ఉంటారు, పని చేసుకుంటూ ఉంటారు. అది మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మనం ఉన్న హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, కొంతమంది విదేశాలకు వెళ్ళి కూడా ఒక 10 ఇండ్లలో, ఒక 7 ఇండ్లలో పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి. అలా పని చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఉదయకాలం లేచి ఆమె పని చేయడానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మొదట ఏ ఇంట్లోకి వెళ్ళి ఆమె బాసాలు తోముతుందో, కుండలు కడుగుతుందో, అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా శుభ్రంగా, ఎలాంటి సౌండ్ లేకుండా కడుగుతూ ఉంటుంది. అలా 1, 2, 3, 4, 5 కొంచెం పర్వాలేదు, 6, 7 తర్వాత ఎత్తేస్తూ ఉంటుంది, ఇక ఇసిరి కొడతా ఉంటుంది. ఎందుకంటే శక్తి సరిపోదు, ఇంట్రెస్ట్ ఉండదు ఇక. ఎందుకంటే అప్పటికి కడిగి ఆమెలో శక్తి కోల్పోయి ఆమె అలా కడుక్కుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఒక్క యజమానుడు ఉంటేనే మనము న్యాయం చేయగలం, ఒక్క యజమానికి న్యాయం చేయగలం తప్ప 2, 3 యజమానులకు మనం న్యాయం చేయలేమండి. యేసుబాబు చెప్పిన మాట అండి, మన బోధకుడు, మన గురువు చెప్తున్న మాట. ఏ సేవకుడును, ఒక యజమాని దేవుడైతే ఇంకొక యజమాని ఎవరండి? సిరి, లోకం సిరి. ఏ సేవకుడు కూడా 2 యజమానులకు సేవింపలేడు. అలా సేవిస్తే చదువు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు. ఇద్దరిని ప్రేమించలేడా? ఇద్దరిని ప్రేమించలేడు. ఏ సేవకుడైనా ఒక యజమానే ఉండాలి తప్ప ఆ సేవకులకు 2 యజమానులు ఉంటే ఆ సేవకుడు ఏం చేస్తాడు? ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరిస్తాడు. మీరు దేవునిని, సిరిని, లోకాన్ని సేవింపలేరు అన్నది ఎవరండి? యేసుప్రభే కదా. మీరు సేవింపలేరు. కానీ ఆలోచించండి, ఈ లోకము, ఈ సిరి యజమాన స్థానంలోకి వచ్చేసింది. ఇప్పుడు
అంటే దేవుణ్ణి పక్కకి పెట్టేసి దేవుని స్థానంలోకి ఏమొచ్చింది? సంఘాలలో, మరి కుటుంబాల్లో, లోకములో సిరి వచ్చేసింది, ధనం వచ్చేసింది, లోకం వచ్చేసింది. అలా వచ్చేసింది కాబట్టే లోకం ఇలా తయారైపోతుంది. రోజు రోజుకి మనిషిలో స్వార్థం పెరిగిపోతుంది. మొదటి స్థానం దేవునికి ఇస్తే నీ ఆలోచనలు బాగుంటాయి, నీ బ్రతుకు బాగుంటుంది, నువ్వు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి, నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది, నీ ప్రవర్తన బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా చేస్తే, దేవుడు చెప్పినట్టుగా మొదటి స్థానం మనం దేవునికి ఇస్తే, మొదట మనకి గుర్తుండవలసింది, నా యేసు నా కోసం భూమి మీదకి దిగి వచ్చాడు, నా యేసు నా కోసము ప్రాణం పెట్టాడు, నా యేసు నా కోసం రక్తం చిందించాడు, నా యేసు నన్ను కడుక్కున్నాడు అనేది మనకు ఎప్పుడు గుర్తుండి, అలాంటి నీతి, అలాంటి రాజ్యం మనకు గుర్తుంటేనే మనం పరలోకం వెళ్ళగలము. ఈరోజు పరలోకం అనే పదం బ్రతికిపోయి బతుకుతున్నారు, మర్చిపోయి బతుకుతున్నారు చాలామంది. అసలు పరలోకం అనే పదము ఎక్కడ వినబడ్డం లేదు, అదేదో లేనట్టుగా. ఎందుకు వినబడ్డం లేదంటే, సేవకుడు అనేవాడు ఎలాగుండాలని, ఇక్కడ సేవకుడు గురించి కదా ప్రభువారు చెప్పింది. సేవకుడు అనేవాడు ఎలాగుండాలంటే, సంఘస్థులను లోకాశలు చంపేసి పరలోకం చూపించే విధంగా ఉండాలి సేవకుడు. అది సేవకునికి ఉండవలసిన లక్షణం. ఎలాంటి లక్షణము? సేవకుడు అనేవాడు సంఘస్థులను, తన దగ్గరికి వస్తున్న విశ్వాసులలో ఉన్న లోకాశలు చంపేసి వాళ్ళందరినీ పరలోకం తీసుకునే వీళ్ళే విధంగా వాక్యం చెప్పాలి. కానీ ఈరోజు ఎలా అయిపోయినాయి బోధలు? లోకాశల కోసమే బోధలు. బల్లగుట్టి చెప్తున్నారు, బల్ల ఇలా దంచి చెప్తున్నారు ప్రసంగాలు. ఏం చెప్తున్నారండి? పరలోకము మాటలు కనబడతా ఉన్నాయా? పరలోకం తీసుకెళ్లే మాటలు ఇక్కడ వినబడతా ఉన్నాయా? ఎంతసేపటికి ఇక్కడిక్కడనే తిప్పుతా ఉన్నాయి బోధలు. ఇక్కడిక్కడనే. అందుకే కాపరి అనేవాడు పచ్చిక బయలు మీద గొర్రెలను కాపాడాలి. అర్థముందండి? గొర్రెలు అనేటివి పచ్చిక బయలు మీద పడుకోవాలి. అంటే గొర్రెలకు ఏం కావాలి? మంచి మేత కావాలి, నీళ్లు కావాలి. కానీ గొర్రెలు ఎలాగైపోయాయంటే, వాళ్ళు వెళుతున్న సంఘాల్లో మేత లేకపోయినా, నీళ్లు లేకపోయినా అక్కడనే పడుకొని ఉంటున్నాయి. ఆలోచించండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వాక్యం అనేది మనని బ్రతికిస్తుంది, వాక్యం మనని మారుస్తుంది, వాక్యమే మనకి పరలోకం ఇప్పిస్తుంది కదా. కానీ వాక్యము, నిజమైన సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుంది? వెతుక్కుంటూ వెళ్ళేవారు ఎవరు ఉన్నారండి? ఏదైనా ఒక ఊరికి వెళ్ళామనుకోండి ప్రయాణంలో, ఆ ఊర్లో దిగగానే మంచి మూటలు ఎక్కడుందని అడుగుతాం మనం. ఇది ఒక్క పూట భోజనానికి మంచి హోటల్ ఎక్కడుంది, మంచి హాస్పిటల్ ఎక్కడుంది, మంచి స్కూల్ ఎక్కడుంది అంటున్నాం మనం. మరి మంచి వాక్యం ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళొద్దా? ఆలోచించండి. ఎలాగైపోయిందో చూడండి. రివర్స్ అయిపోయిందంటే, సిరి యజమానుగా మారిపోయింది కాబట్టి, లోకం యజమానుగా మారిపోయింది కాబట్టి, లోకాన్ని మనసులోకి, జీవితంలో గుంటలకు తెచ్చుకున్నారు కాబట్టి దేవునికి రెండవ స్థానం వచ్చింది. కానీ యేసు ప్రభు జీవితంలో అసలు రెండవ స్థానం ఏమీ లేదండి. మొదటి స్థానం దేవునికి. ప్రభువారు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు ఏంటి అంటే, నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు గుర్తుంది మాట? మనం కూడా అక్కడికి వెళ్ళాలి కదా. మనం అక్కడికి వెళ్ళాలంటే మనకు గుర్తుండాలి కదా. అందుకే చూడ, కాపరి గురించి ఒక మంచి మాట కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే పచ్చిక గల చోట్లు అంటే సత్యవాక్యం అనే ఆ యొక్క ఆత్మీయ ఆహారం వెతుక్కుంటూ వెళ్ళవలసిన క్రైస్తవులు, ఆత్మీయాహారం లేకపోయినా, వాక్యము లేకపోయినా, సత్యవాక్యం లేకపోయినా, అక్కడ మేత లేకపోయినా, నీళ్ళు లేకపోయినా అక్కడే పడుకొని ఉంటున్నారు. ఆలోచించండి. ఒకవేళ సేవకుడు అనేవాడు పరలోకం తీసుకుపోయే బోధ వల్ల ఆ సేవకుడు చేయకపోయినా
వింటున్న మీరు మీ పరలోక జీవితాన్ని కాపాడుకోవాలి కదా, మీరు వెతుక్కోవాలి కదా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ముసలప్రాయం వచ్చిన తర్వాత, పెద్ద వయసు వచ్చిన తర్వాత దేవుని మాటలు ఎక్కడం కష్టం. బాల్యము నుండే దేవుని మాటలు మనం ఎక్కిపోవాలంటుంది బైబుల్. ప్రసంగ గ్రంథంలో చూడండి, ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనములో, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన మాట దేవుని బిడ్డలారా, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే బాల్యము నుండే దేవుని మాటలు నీలోకి వచ్చేసాయి అనుకోండి, బాల్యము నుండే మీ మనసులో, మీ గుండెల్లో దేవుని మాటలు ఎక్కుతూ ఉన్నాయి, మీరు వాటిని వింటూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు అనుకోండి, ఇక ఆ మాటలు మిమ్మల్ని నడిపిస్తాయి, పరలోకమును చూపిస్తాయి, పరలోకం వైపు నడిపిస్తాయి. ఎందుకంటే పెద్ద వయసు అయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు వరకు లోకమంతా నింపుకున్నారు కాబట్టి దేవుని మాటలు ఎక్కడం చాలా కష్టం. అందుకే మనం ఏం చేయాలి? సవరించుకోవాలండి, సవరించుకోవాలి. గుండెల్లో దేవునికి స్థానం మొదటిగా ఉండాలి. దాన్ని సవరించుకోవాలి, చెక్ చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. అలాగే వెళ్ళిపోయి నాకు లోకము కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయండి, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి మే 13వ తేదీన. మనకి చేతు గుర్తు ఇష్టమే, కారు గుర్తు ఇష్టమే, పువ్వు గుర్తు ఇష్టమే. నేను ముగ్గురికి ఓటేస్తానంటే కుదురుతుందా? ఆలోచించండి. మనకి ముగ్గురు ఇష్టమే అండి, ముగ్గురిని మనము ఒకేలాగా చూస్తున్నాము, ముగ్గురు 3 పార్టీలను ప్రేమిస్తున్నాము, మేము 3 పార్టీలకు ఓట్లేస్తామంటే మీ ఓటు చెల్లుతుందా? ఎందుకు చెల్లదు? ఒక్కదానికే నువ్వు వేయాలి, ఒక్క పార్టీకి నువ్వు ఓటేయాలి. దేవుడు కూడా అదే చెప్పాడు, నీ జీవితంలో యజమానుడు ఒక్కడే ఉండాలి, ఆయన దేవుడు. ఆయన స్థానంలో సిని వచ్చిందా, లోకం వచ్చిందా, నువ్వు ప్రమాదముకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. ఎందుకంటే అంత ప్రమాదకరమైంది లోకం ఇది. ఈ లోకం అంత ప్రమాదకరమైన, దేవుణ్ణి నెట్టేసే పరిస్థితి ఉంటుంది లోకానికి, దేవుని స్థానాన్ని కొట్టేసే పరిస్థితి ఉంటుంది లోకానికి. కనుక దేవుడు అన్నమాట సంతులేని వారికి ఒక మంచి మాట. కీర్తన గ్రంథం 113వ అధ్యాయం 9వ వచనములో, కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 9వ వచనం, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఏమంటున్నాడు భక్తుడు? ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను. ఒకప్పుడు మనం ఎవరమండి? ఒక్కరుగా ఉన్నాం కదా. తర్వాత దేవుడు మనకి భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. ఇప్పుడు మనం ఎలా పిలువబడుతున్నాము? డాడీగా, మమ్మీగా, పెద్దమ్మగా, పెదనాన్నగా, తాతగా, ఎన్ని రకాలుగా మనం పిలబడుతున్నామంటే అదంతా దేవుని కృపనే కదా, అది దేవుడిచ్చిందే కదా. సంతులేని అంటే ఏమీ లేని మనల్ని ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేసింది ఎవరండి? దేవుడే కదా. ఈరోజు మన తల్లి అయినా తండ్రి అయినా దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి అయ్యాము కదా దేవుని బిడ్డల. ఆయన మాట వినొద్దామని, దేవుడి మాట వినొద్దా? గర్భఫలం దేవుడు కదా ఇవ్వవలసింది, ఆయన కదా ఇస్తాడు. మరి గర్భఫలం దేవుడిచ్చినప్పుడు, ఆయన మాట మనం వినాలన్నప్పుడు, ఆయనకి మన జీవితంలో మన గుండెల్లో మొదటి స్థానం ఉండాలన్నప్పుడు మనం ఆయనను పక్కకు పెట్టి లోకాన్ని ఎక్కించుకుంటే మరి కష్టమే కదా దేవుని బిడ్డలారా. ఆలోచించండి. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నది మొదటి స్థానం ఆయనకి కావాలి. నీ జీవితంలో ప్రతి దాంట్లో మొదటి స్థానం ఆయనకు కావాలి. అర్థమైందా దేవుని బిడ్డలారా? అందుకే పాత నిబంధన కాలంలో కూడా అప్పుడు ఉన్న ఇశ్రాయేలులకు కూడా దేవుడు అదే నేర్పించాడు. ఏంటి? ప్రథమ ఫలముల పంట. నీకు పంట పండిందా? మొదట నువ్వు నాకు తీసుకురావాలి. నీకు ద్రాక్ష గెలలు పండాయా?
మొదటివి నా దగ్గరకు తీసుకొని రావాలి. నీకు అంజూరపు పండ్లు పండాయా, మొదట తీసుకొని రావాలి. నీకు మొదటి సంతానం కలిగిందా, సంతానాన్ని కూడా మొదటగా నాకు ఇయ్యాలన్నాడు దేవుడు. ఇది ఎందుకు నేర్పిస్తున్నాడు వాళ్ళకి? మొదటి స్థానం దేవునికి ఇయ్యాలనేది నేర్పిస్తున్నాడండి. నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 12వ వచనంలో, నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ వచనం. దేవుని బిడ్డలారా, తొలిచూలు పిల్లను తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. వాళ్ళకి చెప్పాడు, దేవుడు నేర్పించాడు. ప్రథమంగా మొదటిది నాకు కావాలన్నాడు. మొదటిది నాకు ఇవ్వాలి. అదే నిర్గమకాండము 23వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 19వ వచనం. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడు నేర్పించిన విధానం. సామెత గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము. దానికంటే ముందు సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 15వ వచనము. మనుషులలోనిదేమి జంతువుల్లోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు దేవుందంట. అర్థం ఉందా అండి? అయితే ఇప్పుడు పిల్లల్ని, ఆ కాలంలో తొలిచూలు సంతానం ఉంటుంది కదా, వాళ్ళు మందిరానికి తీసుకెళ్ళి అక్కడ సమర్పించి మరలా వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకునే వాళ్ళ తల్లిదండ్రులు. అయితే అదే చెప్తున్నాడు, మనుషులు తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. అదండి వాళ్ళకు నేర్పించిన క్రమం. అంటే ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలని, ప్రథమ ఫలముల పంట, మొదటి పంట నాకు కావాలి, మొదటి సంతానం నాకు కావాలి, మొదటి జంతువు నాకు కావాలి, ప్రతి ప్రాణముది మొదటి నాకు కావాలన్న దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, మొదట మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, మిగతా అన్నీ అనుగ్రహించబడతాయి. చూడండి ఎక్కడ మోసపోతున్నారు క్రైస్తవులు. వీళ్ళే వెతుక్కుంటున్నారు. దేన్ని? లోకంలో వెతుకుతున్నారు. కానీ దేవుడు చెప్పింది లోకంలో వెతకమని కాదా? మనకు డబ్బులు అవసరమే, మనకు ఇండ్లు అవసరమే, మన బతకడానికి అవసరమే. కానీ మొదటి స్థానం దేవునికి ఇచ్చిన తర్వాత ఆయన ఇస్తానంటున్నాడు కదా వాక్యములో. ఆయన ఇస్తానంటున్నాడు కదా. అలాగని ఇంట్లో కూర్చోం కదా, మనం ఏదో కూడా చేస్తూ ఉంటాం కదా. అందుకే దేవుని మాటకి మనము లోబడి ఆయనకి మొదటి స్థానం ఇచ్చి చూడండి మీరు ఎలాగుంటుందో మీ జీవితం. లోకం ఇచ్చి చూస్తే లోకము మారిపోయేది ఎప్పుడో మారిపోయేదండి. సామెత గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడండి, వాళ్ళకి ఎలాంటి నియమాలు దేవుడు నేర్పించాడు, ఎలాంటి క్రమాలు నేర్పించాడు అనేది సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అంటే మొదటి స్థానము నీ గుండెల్లో దేవునికి ఉండాలి. మొదటగా నీకు ఎప్పుడు గుర్తుండాలి. నువ్వు ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, నువ్వు బతకడానికి ఏం చేసుకుంటున్నా కానీ నీకు ఏం గుర్తుండాలంటే, నేను పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. నా ఆత్మీయ జీవితం ఎలాగుంది, నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి, కాపాడుకోవాలంటే మనకి వాక్యమే కదా, వాక్యమే ఆధారం కదా. ఇది మనం చూసుకుంటూ మన పనులు మనం చేసుకోవాలి. ఇది మర్చిపోయామనుకోండి, ఏది పరలోకం వెళ్ళాలని మర్చిపోయి నువ్వు భూమి మీద ఎంత సంపాదించినా దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ఒక్కటండి, ఎందుకు మరి దేవుడు మనలో ఆయన మొదటి స్థానం కోరుకుంటున్నాడు? ఆయన కోరుకున్న దాంట్లో న్యాయం ఉన్నదండి.
దేవుడు మన జీవితంలో, క్రైస్తవుల జీవితంలో, విశ్వాసుల జీవితంలో మొదటి స్థానం కోరుకుంటున్నాడంటే దాంట్లో న్యాయం ఉన్నది. ఎందుకంటే ఇంత ప్రకృతిని తయారు చేసిన దేవుడు, ఈ సృష్టిని తయారు చేసిన దేవుడు, ఈ ప్రకృతిలో, సృష్టిలో మనకంటే గొప్పవి ఉన్నాయండి. మనకంటే శక్తివంతమైనవి ఉన్నాయి, మనకంటే ఎక్కువ కాలం ఉండేటివి ఉన్నాయి ఈ సృష్టిలో, మనకంటే అందమైనవి ఉన్నాయి ఈ ప్రకృతిలో. వాటన్నిటిని తయారు చేసిన తండ్రి అవి పక్కకు పెట్టి మనన్నే కోరుకుంటున్నాడు. అర్థముందా దేవుని బిడ్డలారా? ఇవన్నీ అనుభవిస్తున్న మనము లోకాన్ని కోరుకుంటున్నాం. ఎంత అన్యాయస్తులమో చూడండి, ఎంత మోసంలోకి వెళ్ళిపోతున్నామో చూడండి. నిజంగా అండి, దేవుడు అంత గొప్ప శక్తిమంతుడైన తండ్రి అయిన దేవుడు, అంత శక్తిమంతుడైన యేసు ప్రభు వారు ఈ ప్రకృతి ఇంత గొప్పగా తయారు చేసి, ఇంత గొప్పవి, ఒక ఏనుగు మనకంటే బలము గలది కదా, ఒక పులి మనకంటే బలము గలది కదా, సూర్యుడు చంద్రుడు ఎంత శక్తివంతమని, మనకంటే శక్తివంతమని వాటన్నిటిని తయారు చేసి పక్కకి పెట్టి దేవుడు మనన్నే కోరుకుంటున్నాడంటే మరి మన మొదటి స్థానం దేవునికి ఇవ్వద్దా దేవుని బిడ్డలారా? అసలు భక్తుడు ఏమంటున్నా, ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నాడో చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 3 నుంచి 8 వరకు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3 నుంచి 8 వరకు చదివితే ఇక్కడ కీర్తనకారుడు దావీదు భక్తుడు ఎంత గొప్పగా దేవుని అర్థం చేసుకున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీ చేతి పని అయిన నీ ఆకాశములను చూడండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3 నుంచి చదువుతుంది చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీ చేతి, ఎవరి చేతి పని ఆకాశము? దేవుని చేతి పని. ఆయన ఆకాశం ఎంత పెద్దదండి, అలాంటి అంత పెద్ద ఆకాశం కంటే నిన్ను నన్ను కోరుకుంటున్నాడు దేవుడు. అర్థముంది దేవుని బిడ్డలను ఏమంటున్నాడు అక్కడ? నీ చేతి పనైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, భక్తుడు అంటున్నాడు, తండ్రి నీ చేతులతో చేసిన అంత పెద్ద ఆకాశాన్ని, ఆకాశంలో ఉంచిన ఆ కలగజేసిన చంద్ర నక్షత్రం నేను చూచినప్పుడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? తండ్రి, సూర్యుని కంటే పెద్దవాడా మనిషి? చంద్రుడి కంటే పెద్దవాడా? అయినప్పటికీ వాటన్నిటిని పక్కకి పెట్టి మనుషున్నే జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. అంటే మనము మరి ఎలాగ ఉండాలండి? అంత గొప్ప తండ్రి, అంత శక్తిమంతుడు, ఈ ప్రకృతిని, ఈ ఆకాశాన్ని, సూర్యచంద్రులు తయారు చేసి వాటిని పక్కకి పెట్టి ఒక మనిషిని, ఒక 6 అడుగులు 5-6 అడుగులు, ఒక 70-80 కిలోలు, ఒక 100 కిలోల మాంసం ముద్దం కలిగిన మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆలోచించండి దేవుని బిడ్డలారా. భక్తుడు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములు సంచరించే వాటి అన్నిటినీ వాని పాదముల కింద నీవు వంచి ఉన్నావంటే దేవుడు తన బిడ్డలమైన మనకి ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప మహిమ దేవుడు ఊహించుకుంటారని ఆలోచించాడు దేవుని బిడ్డలారా. అంటే మనకంటే పెద్దది ఆకారంలో, మనకంటే శక్తివంతమైన ఏనుగును పక్కకి పెట్టాడు. మనకంటే పవర్ఫుల్ సూర్యుడు, చంద్రుడు, అవి ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలు మణుతూనే ఉన్నాయి. మనిషి అనేవాడు ఒక 60-70 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ ఇలాంటి మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావా తండ్రి? నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అంటున్నాడు భక్తుడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారంటే స్థానాలు మారిపోయాయి. మరి మొదటగా ఉండవలసిన దేవుని స్థానములో, దేవుడు గుండెల్లో ఉండవలసిన మనుషుల జీవితంలో మొదటి స్థానంలో ఉన్న వాళ్ళు మొదటి స్థానంలో లేకుండా మొదటి స్థానంలోకి ఏమొచ్చింది? లోకం వచ్చింది. ఇంకొక యజమానుడు వచ్చేసాడు. అలాంటిది మీ జీవితంలో చూసుకోండి. ఎందుకంటే ఎన్ని గొప్ప మాటలు వింటున్న మనము రేపన్నాడు పరలోకాన్ని మిస్ కావద్దు. మనకి అనుక్షణం గుర్తుండాలి, అనుక్షణం గుర్తుండాలండి. మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ప్రభుత్వం 100 మార్కులకు ప్రశ్న పత్రం ఇస్తుందండి.
100 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత అందరూ మెరిట్ స్టూడెంట్లు ఉండరు కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే 35 మార్కులు వచ్చినా పాసే అన్నది. అర్థముందండి? 35 మార్కులు వచ్చినా పాసే అన్నది. అందరూ మెరిట్లో ఉండరు కదా, అలా పాస్ అయ్యి 35 మార్కులు తెచ్చుకోకుండా 34 వచ్చినా ఫెయిలే, 1 మార్కు వచ్చినా ఫెయిలే. అవునా కదా? 34 మార్కులు వచ్చిన వాడు అంటాడు 1 మార్కులో పోయింది అంటాడు, అయినా ఫెయిలే కదా. 1 మార్కే వచ్చింది 100 మార్కులకి, అయినా ఫెయిలే కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ఇప్పుడు మనమంతా 34 మార్కుల దగ్గర ఉన్నాం. లోకం నుంచి 2 అడుగులు ముందుకేసాం, కానీ 34 మార్కుల దగ్గరనే ఆగిపోయాం. అర్థముందండి? 35 మార్కులు అంటే కనీసం పాస్ మార్కులను తెచ్చుకోమంటున్నాడు దేవుడు. మెరిట్ అనేది మనకు రాదు, మనం తెచ్చుకోలేము. మెరిట్ స్టూడెంట్స్ ఎవరంటే ఒక పౌలు గారండి. పౌలు గారు మెరిట్ స్టూడెంట్, 100కి 100 మార్కులు. అలా ఎంత గొప్ప మెరిట్ స్టూడెంట్ పౌలు గారు అంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా సేవకుడు ఆలయంలో వచ్చే కానుకలను, ఆ కానుకలు ఆ వచ్చిన ఆదాయాన్ని బట్టి బతకాలనేది ధర్మశాస్త్రం చెప్పింది. కానీ పౌలు గారు అది కూడా వద్దనుకున్నాడు. చూద్దాం ఒకసారి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13 నుంచి 18 వరకు చదువుకుంటే, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13 నుంచి 19 వరకు అమ్మ 18 వరకు. ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలెవరు ఉన్నారని మీరు ఎరగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే ఆయనకు మెరిట్ స్టూడెంట్, 100 మార్కులు తెచ్చుకో స్టూడెంట్, నేనైతే వీటిల్లో దేనిని నేను వినియోగించుకోలేదు. నాకొద్దు, ఎందుకంటే 100 మార్కుల స్టూడెంట్ అలాగ ఉంటాడు, వినియోగించుకోలేదు. ఇంకేమంటున్నాడు? మీరు నా ఎడల ఇలాగ చెయ్యాలని చెప్పడం లేదు. మళ్ళీ అనుకుంటారేమో, మళ్ళీ ఆయన చెప్తున్నాడు ఏమని అడుగుతున్నాడేమో అనుకుంటారు కదా. కాబట్టి మీరు నా ఎడల ఇలాగున జనపవలని సంగతులు వ్రాయలేదు, కానీ ఎవడైనా నా అతిశయమును నిరోధకం చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ, అది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉండెను. అట్లయితే నాకు జీతమేది? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. అరే తీసుకోవచ్చు, తీసుకునే అవకాశం ఉన్నది, కానీ నాకొద్దు అంటే మెరిట్ స్టూడెంట్ 100 మార్కులు కోరుకున్నాడు. కానీ మనల్ని కనీసం 35 మార్కులతో పాస్ అయి పరలోకి రమ్మంటున్నాడు దేవుడు. ఆలోచించండి. అందుకే మొదటి స్థానము మనలో కోరుకుంటున్నాడండి. అంటే మనిషి అనేవాడు ఒక 60, 70, 80 సంవత్సరాలు బతికినప్పటికీ కూడా యుగయుగాలు ఉండే ఆ పరలోకం ఇయ్యడానికి మన గుండెల్లో, మన మనసులో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆస్తిపాస్తులు ఏమని అడుగుతున్నాడండి? మొదటి స్థానము నాకు ఇవ్వండి. ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని వదిలేను, మిగతా అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మిగతా అన్ని అంటే ఏముంటుందండి? దాంట్లో ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఈ ఆరోగ్యం ఉండొచ్చు, ప్రతిదీ ఉంటుంది. కానీ మనం చేయవలసిందండి మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. యేసు ప్రభు వారు భూమి మీద బతికిన నాళ్ళు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువారు చూడండి ఎంత బిజీ ఉన్నారండి. ప్రభువారు, యేసు ప్రభువారు చాలా బిజీ కదా భూమి మీద ఉన్నప్పుడు. ఎంతో బిజీగా సువార్త ప్రకటించి కొన్నిసార్లు మరి ఆకలి ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తాము.
తినే సమయం లేని పరిస్థితి, తినడానికి తినాలనుకున్న చాలా మంది జనాలు ఉండడం వల్ల తినలేని పరిస్థితి మనం చూస్తాం కదా. అంత గొప్ప బిజీగా ఉన్న యేసు ప్రభుకి ఏం గుర్తుందో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం, తాను ఈ లోకము నుండి తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై. ఎలా ఎరుగుతున్నాడు అక్కడికి వెళ్ళాలని? ఎలా ఎరుగుతున్నాడంటే లోకం గుండెల్లో లేదు, లోకం మనసులో లేదు కాబట్టి పరలోకము తండ్రి దగ్గర వెళ్ళాలని గుర్తుంది. కానీ ఈరోజు మనము లోకాన్ని తెచ్చుకున్నాం కాబట్టి పరలోకం మర్చిపోయి బతుకుతున్నాం. అలాంటి పరిస్థితిలో మీరుండకూడదు, మనం ఉండకూడదు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు. యేసు ప్రభుకి ఎల్లప్పుడూ గుర్తుంది ఏమని? నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను విడిచి వచ్చిన లోకానికి వెళ్ళాలి. మీకు గుర్తుందా? మరి మీకు గుర్తుంటుందా? మీకు అలా గుర్తుంటుందా? అలా గుర్తు లేకపోతే సవరించుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. నేను ఇలాగే ఉంటాను, తల ఊపి వెళ్ళిపోతాను అలాగే చెప్తామంటే రేపన్నాడు మనం పరలోకం వెళ్ళాలంటే మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి కదా. ఎందుకంటే అన్ని అనుభవిస్తున్నామండి, దేవుడిచ్చిన సమస్తం అనుభవిస్తున్నాము. ఈ లోకములకు మనం ఏం తీసుకురాలేదు, గతంలో మాట్లాడుకున్నాం కదా. అయినప్పటికీ ఇవన్నీ అనుభవిస్తున్న మనము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే, అంత గొప్పగా మన గురించి ఊహించుకుంటుంటే, మనం ఆయనను పక్కకు పెట్టి లోకానికి మొదటి స్థానం ఇచ్చి లోకము యజమానుడిగా మారిపోతే, సిరి యజమానుడిగా మారిపోతే మనము చాలా అన్యాయస్తులమైపోతాం దేవుని ఎడల. అందుకని అన్యాయస్తులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు అని చెప్పేసింది బైబిల్. అన్యాయస్తులకు దేవుని రాజ్యంలో స్థానం లేదు అంటే ఇది కూడా అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే అన్ని ఎదిగి, అన్ని తెలుసుకొని, అన్ని విని, అన్ని చదివి, అన్ని ఆలోచించి మనము కూడా బయట వాళ్ళలాగా చేస్తే మనకే ఎక్కువ ప్రమాదం, మనమే ఎక్కువ అవమానానికి గురవుతాం దేవుని బిడ్డలారా. అందుకే మనకేం గుర్తుండాలంటే మన ఊరు ఏందండి? పరలోకం. ఇక్కడికి ఎందుకు వచ్చాం? యాత్రలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం. మీలో కొంతమంది జాబులు చేసే వాళ్ళు ఉన్నారండి. మీరు జాబుల నిమిత్తం ఆఫీసులకు వెళుతారు, అవునా కదా? టిఫిన్ కట్టుకొని మరి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళుతారు. 5 కాగానే వాచ్ చూసుకుంటా ఉంటారు. ఎందుకు? ఇంటికి వెళ్ళిపోవడానికి, అవునా కదా? ఇది న్యాయమే కదా. మన ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళి 5 కాగానే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనేది చూసుకుంటున్నారా లేదా? మరి ఇది చూసుకుంటున్న మీరు విడిచి వచ్చిన లోకం వెళ్ళాలని చూసుకోరా? ఆలోచించండి. ఎందుకంటే ఇది మనకు గుర్తుంటుంది, అది కూడా గుర్తుండాలంటున్నాడు దేవుడు. ఇది తప్పనడం లేదు దేవుడు, ఇది తప్పు అనడం లేదు. ఇది గుర్తుంటున్న నీకు అది కూడా గుర్తుండాలి కదా. ఆ ఊరికి వెళ్ళాలి, మనం ఇక్కడ కొంతకాలమే పరదేశులుగా ఉన్నాము, అక్కడికి వెళ్ళాలని గుర్తుండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రసంగ గ్రంథం రాసుడు చూడండి అన్నమాట. ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగ గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం. దేవుని బిడ్డలారా, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారు. ఎవరు ఎరుగని వారండి? లోకస్తులు ఎరగని వారు, ప్రభువుని నమ్ముకొని వాళ్ళు ఎరగని వారు, నమ్ముకొని కూడా మొదటి స్థానం దేవునికి ఇయ్యని వాళ్ళు కూడా ఎరగని వాళ్ళు. ఎందుకంటే మొదటి స్థానం దేవునికి ఇయ్యలేదనుకో, ఇక మొత్తం లోకమే నిండిపోతుంది నీలో, ఖాళీ ఉండదు. ఇక మొత్తం లోకం నిండిన తర్వాత దేవునికి స్థలం ఏది? దేవునికి స్థానం ఏది? దేవుని మాటలకి స్థానం ఏది? ఆలోచించండి. కాబట్టి ఖాళీ చేసుకోండి, అదంతా డిలీట్ చేసుకోండి. అది పనికిరాందంతా మీరు అనుకుంటున్నారు. మీ సొంత ఆలోచనతో ఏం జరగదు ఇక్కడ. దేవుని నమ్ముకుని దేవుళ్ళలోకి వస్తే, ఆయనను అడిగితే, ఆయన ఆధారపడి ఆయన చెప్పిన పరంగా బతికితే ఖచ్చితంగా మన అవసరాలను బట్టి, సమయాలను బట్టి దేవుడు అన్నీ మనకు చేయగల శక్తిమంతుడని దేవుడు చెప్తున్నాడు. ఏమని? మొదటి స్థానం మీరు నాకు ఇవ్వాలి. న్యాయం ఉందండి? న్యాయం ఉంది కదా మాటలో. మనం ఏంటంటే న్యాయాలు బాగా మాట్లాడతాం. ఈరోజు ఎవరు మైకు పట్టుకున్నా చాలా నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
మైక్ పట్టుకుంటే ఎన్నో మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మంచి మాటల ప్రకారం వాళ్ళ జీవితాలు ఉన్నాయంటే ఉండవండి. అదే మనిషి మాటలు నేర్చుకున్నాడు. మనిషి ఏం నేర్చుకున్నాడు? మాటలు నేర్చుకున్నాడు, లోకాన్ని నింపుకున్నాడు. లోకం నింపుకున్న తర్వాత గుండెల్లో దేవునికి స్థానం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి ఆ గుండెల్లో మనసులో దేవునికి స్థానము ఉన్నప్పుడే ఊరికి పోవు త్రోవ మనకు గుర్తుంటుంది. అదే చెప్తున్నాడు అక్కడ ప్రసంగారు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై, బుద్ధిహీనులు అంటే వాళ్ళు పరలోకం మర్చిపోయిన వాళ్ళు. ఎవరంట? దేవుడు ఏం చెప్తున్నారు వాళ్ళని? బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనులు. తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఈరోజు ఎంత ఆయాసపడుతున్నాడో మనిషి ఎండలకి ఆయాసపడుతూ, చెమటలు కక్కుతూ, ఎంతో కష్టపడుతూ దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఏమీ ఇయ్యగలను నీకు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమీ ఇయ్యగలను నీకు. దేవునికి ఏమొచ్చింది? దేవునికి ఏమొచ్చింది ఇవ్వకుండా ఏమి ఇయ్యాలో నీకు అంటే దాచుకుని కలమంట అయిపోయాడు. కాబట్టి ఇయ్యడానికి మనసు సిద్ధపడ్డు కావడం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చి అబద్ధపు పాటలు, అబద్ధ మాటలు పలుకుతూ ఉన్నారు. కానీ దేవుడు మన హృదయాల్లోకి తొంగి చూస్తాడు. మన హృదయంలో, మన జీవితంలో ఎంత స్థానం ఇస్తున్నారనేది మనమేనో చెప్పుకున్నా ఆయనకి మొత్తం తెలుసు అండి. ఆయనకి మొత్తం తెలుసు. అందుకే ఇప్పుడు మొదటి స్థానంలోనే ఉన్నారా అని ప్రశ్న వేసుకున్నాం. మరి మనం ఉన్నామా? ఈ మాటలు వింటున్న వారు యూట్యూబ్లో మీరు ఉన్నారా? అలా ఉండకపోతే ఉండండి. మీరు అనకండి ఉద్యోగం వదిలేసి, జాబ్ వదిలేసి, వ్యాపారం వదిలేసి బైబిల్ పట్టుకుని ఎలాంటి బతుకు అనకండి. దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు? మళ్ళీ చదవం, ఆఖరిగా చదువుకుని ముగించుకుందాం. మొదటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని చెప్పేశాడు కదా. దేవుడు న్యాయవంతుడండి. దేవుడు న్యాయవంతుడు. దేవుడు చెప్పిన మాట మనం వింటే అది మనకి మేలే కలుగుతుంది తప్ప మనకి నష్టం కలగదండి. ఎందుకంటే ఒక మాట ఉంటుంది, తీయవలసిన అవసరం లేని. ఇప్పుడు కీర్తనకారుడు అంటాడు, దేవుణ్ణి నమ్మిన తర్వాత, భయభక్తులు కలిగి ఉన్న తర్వాత అడుక్కున్న వాడు ఎవరు లేడుట. అర్థమవుతుందా అండి? అంటే దేవుడు చెప్పాడంటే జరిగి తీరుతుందండి. అంత గొప్ప దేవుణ్ణి మనం అశ్రద్ధ చేస్తున్నాం. ఎందుకంటే యేసుప్రభు మాట అంటే కూడా ఏదో చిన్నగా చెప్పుకుంటారు సంఘాల్లో. ఏదో చెప్తాడా చిన్నగా కామెడీగా జోకులు వేసుకొని చెప్తారు. అసలు ఆ మాట మన బతికే మార్చేస్తుంది. ఆ మాట మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆ మాట మన మనసులోకి దూర్చుకుంటే, గ్రహించుకుంటే మనం మారు మనసు కలుగుతుంది. మన బతికే మారిపోతుంది. దేవునికి మొదటి స్థానం ఇచ్చేస్తాం అప్పుడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఏంటి ఆ రాజ్యం? నా ప్రభు నా కోసం భూమి మీదకి వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం చిందించాడు అనేది మనకు గుర్తుండాలి. అది గుర్తుంటే అప్పుడు దేవునికి మొదటి స్థానం ఇస్తాం. తెలుసు కదండి, మొదటి స్థానం అంటే ఫస్ట్ దేవుడు, తర్వాతనే ఇంకా మిగతా అన్ని. యేసు ప్రభు జీవితంలో మొదట తండ్రి, ఇక రెండోది నేనే లేదు. మనలో కూడా రెండోది వద్దంటున్నాడండి. మనకు కూడా అదే చెప్తున్నాడు. రెండోది మీకు వద్దు, దాని గురించి ఆలోచించకండి. మొదటి ఈ పని చేయండి, మిగతా అన్ని మీకు అనుగ్రహించబడతాయి. విన్నామా? వింటే 35 మార్కులు తెచ్చుకుంటాం. వినకపోతే 34 మార్కుల్లో ఫెయిల్ అవుతాము. ఇక ఫెయిల్ అయితే మనంత దౌర్భాగ్యులు ఉండరండి. దౌర్భాగ్యం అనే పదం నేను వాడటం లేదు, బైబిల్లో రాయబడిన మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో అంటున్న మాట చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం.
ఈ జీవిత కాలం మట్టుకే. చూడండి, ఈ జీవితానికి మనం ప్రభువుని నమ్ముకుంటే ఈ భూమి మీద ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు, ప్రయాణంలో తోడుగా ఉంటాడు, మన కష్టాన్ని దీవిస్తాడని ఈ కాలం మట్టుకే నమ్ముకుంటే, ఈ కాలానికి నమ్ముకోవడం మన అవసరమే, కానీ దీనికోసమే నమ్ముకోవద్దు అంటున్నాడు అక్కడ. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. తాగుబోతు కంటే, తిండిపోతు కంటే, వ్యభిచార కంటే దౌర్భాగ్యులమైపోతాం ఇలా ఉంటే. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అందుకే ఒక్కొక్క మాట, దేవుని మాట మనం లైట్గా తీసుకోవద్దండి. ఇది స్వయంగా దేవుని మనసులోని మాట. ఇలా మనం బతికితే మనకు పరలోకం ఇస్తాడండి. ఇలా మనం జీవిస్తే భూమి మీద కూడా దేవుడు సాయం చేస్తాడండి. భూమి మీద మన అవసరం బట్టి అవసరం తీరుస్తాడండి. వాటన్నిటికంటే ముఖ్యమైన ఆ పరలోకము తీసుకెళ్తాడు మన ప్రభు. అర్థముందండి. అందుకే మొదటి స్థానము దేవునికి కావాలి. మీ అందరు నేను గమనిస్తూ ఉంటాను, ఎవరికి ఎన్ని మార్కులు పడతాయో కూడా నేను చెప్పగలను. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నా, నేను చెప్పగలను. మొదటి స్థానము మీలో మనందరి జీవితంలో ఉండాలి. మోసపోతే, ఇన్ని విన్న తర్వాత మోసపోతే ఒక సామెత ఉంటుంది, ఇంత బతికి ఇంటినిగా చనిపోయినట్టు అవుతుందట. ఇంత బతికి ఇంటినిగా చనిపోయే బతుకు మనకొద్దు. దేవునిలో క్రీస్తులో ఉండి మనం చనిపోవాలి. క్రీస్తులో ఉండి మనం చనిపోవాలండి. అంటే మనకేం గుర్తుండాలి? విడిచి వచ్చిన లోకం గుర్తుండాలి. మొదటి స్థానం దేవునికని గుర్తుండాలి. ఆ మొదటి స్థానం ఎప్పుడు దేవునికే ఉండాలి. రెండవ స్థానం గురించి మనకు అసలు అవసరమే లేదు. ఇక రెండవ స్థానం వద్దు, అది ప్రమాదకరమైందని. అది ఎంత ప్రమాదకరమైందని మొదటి స్థానం పక్కనెట్టేసేది. అది ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా సేవకుడుగా ఉండనేరుడు అని యేసు చెప్తే, ఇక మనకి మళ్ళా రెండో ఆలోచన వద్దు. మనకి ఆయన చెప్పేసిన వద్దు అన్నాడు. ఆయన వద్దంటే మనకు కూడా వద్దే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం. మనం క్రీస్తుని ఎనిగాము, నమ్ముకున్నామంటే ధన్యులమే. కానీ ధన్యులమైన మనము మరలా అశ్రద్ధ చేసి దేవుని స్థానంలోకి లోకము తెచ్చుకుంటే అన్యులమైపోతాం. బతుకంతా ధన్యులుగా బతికి ఆ పరలోకము చేరాలని దేవుడు మనందరిని కోరుకుంటున్నాడు. కనుక ఇన్ని మంచి మాటలు ఈ ఉదయకాల సమయంలో సంఘము ద్వారా, ఈ సంఘములో మనందరితో మాట్లాడాడు. కనుక ఇప్పటి నుంచి మనము ఎక్కడ కూడా శ్రద్ధ చేయకుండా మనందరి జీవితంలో దేవునికి సంబంధించి ఉన్నది, లోకం ఉన్నది, ముందు దేవుడే. అర్థముందంటే ముందు దేవుడే, తర్వాతనే మిగతాన్ని. అలా చేసి చూడండి, జీవితం ఎలా ఉంటుంది. ఎందుకంటే ప్రభు చెప్పినది వాగ్దానం. ఈ వాగ్దానం ఈ లోకం ఉన్నంత కాలం ఉంటుందండి. అది అందరికీ వర్తిస్తుంది కదా. ఎవరు ఆ మాట నమ్ముతారో వాళ్ళందరికీ అప్లై అవుతుంది. కాబట్టి మొదటి స్థానము ఆయనకి కావాలి. ఇప్పుడు మొదటివాడు మొదటి స్థానములో ఉన్నాడా లేడా అంటే, లేకపోతే ఉండాలి, సవరించుకోవాలి, ఆయనకి మొదటి స్థానం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుండాలి. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఎంత ప్రేమనైనా. అవును తండ్రి, దావీదు భక్తుడు అన్నట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారము తండ్రి. మాకంటే గొప్ప ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి తండ్రి. ఒక చంద్రుడు, సూర్యుడు ఎంతో శక్తివంతమైనవి తండ్రి. అయినా అవన్నీ మా కోసమే చేసి అవి పక్కకి పెట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ఎన్నోసార్లు మీ ప్రేమను అర్థం చేసుకోక మేము బాధ పెట్టాం నాయన. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఎప్పుడు మీ ప్రేమను అర్థం చేసుకుంటూ మొదటి స్థానం మా ప్రభువారు మీరు చెప్పించిన మాట, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి మిగతాయన్ని అనుగ్రహించబడుతున్న మాటను ఎల్లప్పుడూ మేము గుర్తుపెట్టుకొని మొదటి స్థానం అందరి జీవితాల్లో మా గుండెల్లో మీకు మాత్రమే స్థానం ఉంచే విధంగా
కృప చూపండి, అలాంటి శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. మాలో ఎవ్వరు కూడా తప్పిపోకుండా, మాలో ఎవ్వరు కూడా లోకములో పడిపోకుండా, ఎవరు కూడా లోకాన్ని యజమానుడిగా కలిగి ఉండకుండా మిమ్మల్ని మాత్రమే యజమానుడిగా కలిగి ఉండే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి తండ్రి. ఇన్ని గొప్ప మాటలు మాకు వినిపించావు నాయన, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ మేము తప్పిపోతామో, ఎక్కడ నా పిల్లలు తప్పిపోతారో అని ఎన్నో రీతులుగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని జాగ్రత్త పరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ దినాన కూడా గొప్ప మాటలు మా అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న అందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహే ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ పిరి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.